విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు ఆర్గానిక్ మేళా నిర్వహించనున్నారు. గో ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను మేళాలో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా విశాఖ ఆర్గానిక్ మేళా 2024 పేరుతో సాగర తీరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద ఆర్గానిక్ మేళా విశాఖలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రంలోనే ఆర్గానిక్ వ్యవసాయానికి, ఆర్గానిక్ ఉత్పత్తుల యొక్క విక్రయానికి కేంద్రంగా మార్చాలనే ఒక లక్ష్యంతో గో ఆధారిత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలు బట్టి విశాఖపట్నంలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆర్గానిక్ మేళాకి విపరీతమైన స్పందన వస్తుంది. అనేక మంది ఔత్సాహికులు, అనేక మంది ప్రజలు కూడా దీన్ని ఆదరిస్తూ మొత్తం విశాఖపట్నం అంతా కూడా, ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా ఈ యొక్క ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఆర్గానిక్ వైపు అందరూ కూడా నడుస్తున్నారు. దాన్ని మరింత ప్రోత్సహించే విధంగా ఎవరైతే రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించాలని చెప్పి ఈ ఆర్గానిక్ మేళా చేయటం. దాంట్లో ప్రకృతి వ్యవసాయంలో అనేక మంది నిష్ణాతులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనేక వాళ్ళ ఉత్పత్తులన్నీ కూడా విక్రయానికి ఉంటాయి. అలాగే అందరికీ ఎవరైతే ఇక్కడ స్టాల్స్ ఉన్నాయో, విశాఖపట్నం అనేక రకాల షాప్స్ ఉన్నాయి, ఆర్గానిక్ షాప్స్, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కేవలం ఆర్గానిక్తో పాటు అనేక రకాల నియమాలు, అలాగే ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే ఔత్సాహికమైన పారిశ్రామికవేత్తలకి, యువకులకి, మహిళలకి కూడా ఒక వేదికగా ఇది మారబోతుంది. 4 రోజులు 4 సదస్సులు జరగబోతున్నాయి. మొదటి రోజు ప్రకృతి వ్యవసాయదారుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో అనేక రకాల విషయాలు, ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏ విధంగా చేస్తే బాగుపడుతుంది, ఏ విధంగా లాభదాయకంగా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మన గౌరవ ఆరోగ్య వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు గారు రాబోతున్నారు. అలాగే మిగతా వ్యవసాయ సంబంధించిన, ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న